కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఆ బాధితురాలు దగ్గర నుండి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి 9,20,000 తీసుకొని మరోసారి పూజ చేయాలంటూ 7 లక్షలు కట్టాలని అనడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కొడకండ్ల ఎస్ఐ శ్రవణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకొని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు. ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ గుప్త నిధులు ఉన్నాయంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నారని, వారి మాటలను నమ్మొద్దని, ఇలాంటి వారు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కేసు ఛేదించడానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్ధన్నపేట అంబటి నరసయ్య, సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడకండ్ల ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సోమిరెడ్డి, సంపత్, రాజు, కానిస్టేబుల్ రాజ్ కుమార్, అశోక్, సోమేశ్వర్, శ్రావణ్, శ్రీనివాస్, అరుణ్ వారి సిబ్బందితో ఈ కేసును ఛేదించడానికి కష్టపడ్డ వారికి డీసీపీ జనగామ క్యాష్ రివార్డ్ అందజేసి వారిని అభినందించారు. తీస్తే గానీ మీ ఇంట్లో శాంతి రాదు, లేకుంటే మాత్రం మీ ఇంట్లో ఇంకా చాలామంది చనిపోతారని అంటే అతని మాటలు నమ్మి ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రాధాయపడటంతో 1,70,500 చెల్లిస్తే యాదగిరిగుట్టలో ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం, అంజనం వేస్తే ఏ ప్లేస్లో గుప్తదులు ఉన్నాయో మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళి ఒక షాప్లో 1,70,500 చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తే